జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025వ సంవత్సరం రాగానే వెనువెంటనే షష్టగ్రహ కూటమి రావడం, అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం, ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారాలు చూసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి మే మాసం 2025 సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే ఈ ఏప్రిల్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మే మాసం 2020 సంవత్సరంలో మనకి మే 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతా ఉన్నాయి. ఇవి 12 రోజులు ప్రకారంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి. అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు, కోనేర్లు, అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది. మరొకటి, ఈ యొక్క స్నానం ఆచరించడం, ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది. అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా అయితే మనకి ఈ మే మాసంలో ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటి రాశి, ఎందుకు ముఖ్యమైనటువంటి రాశి అన్నానంటే ఇప్పుడు మనం చెప్పబెట్టినటువంటి రాశిలో శని భగవానుడు, రాహువు, అలానే శుక్రుడు కూడా కనపడతా ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ రాశి పేరు మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ మే మాసం 2020 సంవత్సరంలో కొంతమేర అంటే పోయిన మాసాల మీద వెసులుబాటు ఉంటుంది, గ్రహాల రీత్యా బాగుంటుంది, ఆ సౌలభ్యం అనేది ఖచ్చితంగా కనపడుతుంది అని చెప్పవచ్చు. ఎలా అంటే మే 15వ తారీఖున మనకి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. ఈ పుష్కరాల అనంతరం వీరికి గురువు కూడా మారుతారు. కాబట్టి గురువు మారిన దగ్గర నుంచి ఈ మీనరాశి వారికి కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీరు శని భగవానుడు స్వస్థానంలో ఉన్నారు, రాహు కూడా స్వస్థానంలో ఉన్నారు, అలానే శుక్రుడు కూడా ఉన్నారు కదా, ఇంకెక్కడ మాకు వెసులుబాటు ఉంది అని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీకు వెసులుబాటు ఉన్నది. ఎందుకంటే 15వ తారీఖు తర్వాత పుష్కరాల్లో స్నానం చేయండి అందరూ. మీనరాశి వారు ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో చలిబిడి ఏదైతే ఉందో ఈ చలిబిడి సజ్జలేసినటువంటి చలిబిడి నాగపడిగలకి పెట్టండి. అదే రోజున 15వ తారీఖు కావచ్చు, 15వ తారీఖు నుంచి అమావాస్యలోపు, మే మాసంలో వచ్చేటువంటి అమావాస్యలో వంటి 15 రోజుల పాటు మీరు ఈ చలిబిడి నైవేద్యం అనేది ఏదైనా ఒక రోజున మీరు పెట్టినట్టయితే మీలో ఉన్నటువంటి ఆ శని భగవాని యొక్క అశుభ దృష్టి వెళ్ళిపోతుంది, తొలగుతుంది. అలానే రాహువుకు సంబంధించినటువంటిది రాగి పాత్ర ఏదన్నా మీరు స్నానం చేసేటువంటి నీటిలో, అంటే బకెట్లో కాదు, మీరు ఎక్కడైతే నదీ స్నానం ఆచరిస్తారో అక్కడ గనక మీరు రాగి పాత్ర కానీ, రాగి గ్లాస్ కానీ, రాగి చెమ్ము కానీ, లేదంటే రాగి తీగ, రాగి నాణ్యం ఏదైనా సరే అక్కడ వేసేయండి. అందులో మీకు మంచి జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి. అలానే ఈ మీనరాశి వారు ఏదైనా స్థలాలు, ఇల్లు, వాహనం, అలానే పంట పొలాలు ఏమైనా కొనాలనుకుంటే కూడా కొనండి. అందులోనూ ఈ మీనరాశి వారికి ముఖ్యంగా మెడికల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, టీచర్స్, అలానే డాక్టర్స్, అలానే నర్సులు ఎగ్జామ్ రాసేసి జాబ్ కోసం వేచి చూస్తుంటే కనుక ఖచ్చితంగా జాబ్ కూడా మీకు వస్తుందని చెప్పొచ్చు. మీనరాశి వారికి డాక్టర్గా అయ్యేందుకు కూడా అవకాశాలని చదువుకుంటే మాత్రమే. అలానే మెడికల్ షాప్స్ పెట్టాలనుకుంటే ఆ మేర ప్రయత్నం చేసి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే.
నర్సులుగా ట్రైనింగ్ తీసుకోవాలని, ట్రైనింగ్ తీసుకున్నటువంటి జాబ్ రావాలి, జాబ్ వచ్చిన వాడికి మీకు అన్ని రకాలు బాగుండాలి, ఫిజియోథెరపీ, నర్సింగ్ ఇలాంటి వాటి అన్నిటికి కూడా మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసుకునే వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా స్మాల్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న పరిశ్రమల వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కదా, ఇంకా శని భగవాన్ యొక్క అసంతృష్టి ఎక్కడ ఉంది? అందుకని మీనరాశి వారికి ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ యొక్క మే మాసం 2020 సంవత్సరం 15వ తారీఖు నుంచి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఉన్నత శిఖరాలకి అందుకునేటువంటి అడుగులు మే మాసం నుంచి మీరు మొదలు పెట్టండి. అయితే ముఖ్యంగా మీ పక్కన వ్యక్తిని కానీ, మీ ఎదురు వ్యక్తిని కానీ కాదు, మీ షాడును కూడా మీరు నమ్మకుండా ఉండండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఆపండి. అలానే ఇంతకు ముందు జరిగి ఉంటే వదిలివేయండి. ఈ మాసంలో గనక మొదలు పెట్టాలనుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా మీనరాశి వారు ఉంటే వారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం అనేది అంతగా మీకు కలిసి వచ్చేలాగా కనపడట్లేదు. ఆ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి, కానీ మీరు ఇండివిజువల్ గా చేసుకునేటువంటి వ్యాపారాలకి అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా విదేశీయానం వెళ్ళాలనుకుంటే కనుక జూన్ మాసం వరకు ఆగితే చాలా మంచిది. ఇంకా కూడా మీకు అన్ని రంగాల్లో ముందుకు రావాలి, అన్ని రంగాల్లో బాగుండాలి, మీనరాశి వారు ఒకరిగా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు సానుకూలంగా ఉంది. ఆ గ్రహాల నుంచి సౌలభ్యం మీకు కనపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా అదృష్టవంతులు అవ్వచ్చు. గ్రహాలు మనకి ఏమి చేయవు, గ్రహాలు వాటి పని అవి చేసుకుంటే మన పని మనం కష్టపడుకుంటూ చేసుకుంటే అదృష్టం అనేది వస్తుంది. అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారికి పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. అవి ఇప్పుడు 17వ తారీఖు మే మాసం తర్వాత ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా మీకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అలానే ఈ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోద్ది. ఆ పరిహార నిమిత్తం ఒక నెంబర్ కూడా మీకు గ్రహాలు అనుకూలంగా ఉండేందుకు ఈ మీనరాశి వారు ఈ మాసం మొత్తం కూడా పఠించవలసినటువంటి నెంబర్ 42977334 42977334 ఈ నెంబర్ని ప్రతినిత్యం 122 సార్లు పారాయణ రూపంగా మీరు జపం చేసినట్టయితే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. అయితే ఏదైనా సరే యాపిల్ కానీ, దానిమ్మ కానీ, ద్రాక్ష కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే గనక ఆ ఫ్రూట్ చేతిలో పెట్టుకొని ఈ నంబర్ని పారాయణం చేసేసి అది మీరు భుజించినట్టయితే మీలో ఉన్నటువంటి ఉమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. మరొకటి మీకోసం ఈ యొక్క చిన్న పరిహారం కూడా ఉంది. ఆ పరిహారం చేసుకొని ప్రతి ఒక్క మీనరాశి వారు ఈ మే మాసంలో అదృష్టవంతులు అవ్వాలి. దశాబ్ద కాలానికి కూడా ఈ మాసం నుంచే మీరు మొదలవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే, మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప దూరంలో గోశాలలు కానీ లేకుంటే గనక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకి తినిపించడం, మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే గనక రాగి తీగ, రాగి నాణెం, రాగి రేకు, ఏదైనా రాగి పాత్ర, రాగి చెమ్ము, రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే గనక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు, ఏదైతే మీకు రుమ్మతులు, ఏవైతే మీకు తీరనటువంటి
పితృల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను, అలానే చింతపండు, మనకి చింతకాయలు చింతపండు దొరుకుతాయి కదా, అలానే చింతపండు కూడా ఒక అరకిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే, ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, కొనియేర్లు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరొక రెమెడీ, అలానే మీకు ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటి అంటే కనుక, మీరు ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక 50 గ్రాములు, పిస్తా ఒక 50 గ్రాములు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు ఇవి తీసుకొని, పన్నీరు ఒక 50 గ్రాములు తీసుకొని, మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక 1/2 లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక 50 ml కలిపేసి కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ, పుట్ట దగ్గర కానీ, లేదా వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర కానీ, మేడి చెట్టు, మారేడు చెట్టు దగ్గర కానీ, మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి, విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి, ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోళ్లు పెంచితే కోళ్లు కానీ, లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి, పక్షులకి కనుక మీరు వేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం, శత్రుపీడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మాట మీరు ప్రయత్నం చేయండి. అలానే మనకి కర్పూరం బిళ్ళలు దొరుకుతాయి. ఈ కర్పూరం బిళ్ళలు ఒక 5 శనివారం రోజున ఒక 5 బిళ్ళలు తీసుకొని, అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు, ఈ పట్టికను కూడా ఒక 100 నుంచి 150 గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని, అలానే మనకి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది. అంటే బిళ్ళ కర్పూరం, ముద్ద కర్పూరం 2 ఉంటాయి. అంటే ఇప్పుడు బిళ్ళ కర్పూరం 4 తీసుకోవాలి, ముద్ద కర్పూరం కూడా ఒక 10 గ్రాములు సుమారుగా తీసుకొని, అలానే మనకి వాంపు పట్టిక అని ఉంటుంది. అంటే ఈ వాంపు దిల్స్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని, మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది, ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా 20 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ, లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి. అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో, ముడుపు, ఇవన్నీ కూడా ఆ డబ్బా మొత్తం తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుగ్మతలే కాకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా, ఆరోగ్యపరంగా కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది. కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి. అలానే జాబులో వెసులుబాటు, సొంతగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా, వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతే, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఇలా చిన్న రెమెడీ వర్క్ చేయడం ద్వారా, ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉన్నాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ,